ప్రెసెంట్ అయితే శ్రీకాకుళంలో బ్రో ఫుడ్ డొనేషన్కి అయితే తీసుకెళ్తాం. ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. టైం 11:30 అలా అవుతుంది. టైం ఉంది, బట్ ముందుగానే వెళ్ళేసి అక్కడ ఫుడ్ గట్ట మొత్తం చేయాలి కదా, ప్యాకింగ్స్ ఉన్నాయి. మన రాజధాని నుంచి అయితే ఈసారి తీసుకెళ్ళలేదు, టైం అయిపోతుంది. రాజధానిలో ఫుడ్ ప్రిపేర్ చేసిన వాడికి ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో ప్రెసెంట్ అయితే నేను మనీ మీకు తెలిసిందే. నెక్స్ట్ కొత్తగా శాండీ బ్రో, నెక్స్ట్ లావణ్య కొత్తగా వచ్చారు. బ్రో ఫుడ్ డొనేషన్కి వచ్చారు. నెక్స్ట్ లావణ్య మన టీమ్మేట్ కొత్త పరిచయం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ప్రెసెంట్ లాస్ట్ టైం చూసారు కదా, ఇక్కడ హాస్పిటల్ ఎదురుగా ఫుడ్ డొనేషన్ చేసాం. మళ్ళీ అక్కడికే వచ్చాం. ఇంకొక 10 పొట్లాలు అయితే మిగిలాయి. సో ఆ 10 ఇక్కడ ఇచ్చేద్దాం అనేది వచ్చాం. అప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నారు, చూడండి. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో. సో ఈరోజు అయితే ఐలవరాజు అంటే ఫుడ్ డొనేషన్ అయితే శ్రీకాకుళంలో సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది. కొంచెం టైం పట్టింది, బట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ప్రెసెంట్ అయితే ఇంటికి కూడా రిటర్న్ అయిపోయింది. సో ప్రెసెంట్ వచ్చేసి శాండీ బ్రో అనమాట మనతో ఈరోజు ఫుడ్ డొనేషన్ చేసిన పర్సన్. సో ఈ బ్రో అయితే మంత్లీ ఆర్ వీక్లీ ఆ బ్రోకి ఎప్పుడైతే అప్పుడు స్టడీ చేస్తూ వచ్చిన మామూలు మనీ ఉంటాయి కదా, ఇంట్లో ఇచ్చిన మనీ అవన్నీ కొంచెం కొంచెం గ్యాదర్ చేసి వేస్ట్ ఖర్చులు చేయకుండా ఈ ఫుడ్ డొనేషన్ అనే మెయిన్ థీమ్ అనేది బాగా అయితే నాకు నచ్చింది. నేనైతే ఫస్ట్ బ్రో జాబ్ అనుకున్నా, బ్రో మాత్రం స్టడీ చేస్తూ వచ్చిన ఫుడ్ వచ్చిన మనీ ఏదైతే ఉంటుందో అదనేది వేస్ట్ ఖర్చు చేయకుండా అలాంటి వీటికి చేద్దాం అనేసి ఒక ఇదైతే ఇచ్చారు ప్లాన్. దాన్ని బట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఈరోజు అయితే ఫుడ్ డొనేషన్ ఇచ్చిన ప్లేసెస్లో గవర్నమెంట్ సంథింగ్ రూల్స్ వల్ల అయితే ప్రెసెంట్ మరి ఫుడ్ వీడియోకి అలౌ లేదన్నమాట, అనాథలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో ఈరోజు అయితే అక్కడ ఒక 20-30 ప్యాకెట్స్ అయితే అక్కడ ఇచ్చేసాం. నెక్స్ట్ మిగతా 10 ప్యాకెట్స్ అనేది వీడియో కోసం సెపరేట్గా రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే పెంచాం. ఆ వీడియో క్లిప్ అయితే మీకు చూపిస్తాం. బట్ గవర్నమెంట్ రూల్స్ అవి ఇవని చెప్పేసి ఆ సార్ అయితే మాకు అలౌ చేయలేదు వీడియోకి. చాలా ట్రై చేసాం, మన పేజ్ చూపించి ఐలవరాజం పేజ్ ఫుడ్ డొనేషన్ అని చూపించాం, బట్ అతను మాత్రం ఎంతగా కన్విన్స్ అవ్వలేదు. సో బ్రో మీకైతే ఎలా అనిపించింది ఫుడ్ డొనేషన్ మాతో ఇలా చేయడం? సాటిస్ఫైడ్, పర్లేదు, మంచిగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ నుంచి బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా అయింది డొనేషన్ అనేది. కూడా నేను కూడా చెప్పుకుంటాను అండ్ చేసిన మనీని అలా బెగ్గర్స్కి ఇద్దామని నేను ఎప్పుడు చేసేది చాలా హ్యాపీగా ఉంది. సో మెయిన్లీ స్పెషల్ థ్యాంక్స్ టు శాండీ బ్రో. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. అసలు శాండీ బ్రోని చూస్తే అసలు నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన రాజధాని దగ్గరలో ఉన్న తాడిపడితే ప్రెసెంట్ బ్రో ఉంటున్నారు నేటివ్ అక్కడ. ఇక్కడ చిలకపాలెం దగ్గర శివాని కాలేజ్లో స్టడీ చేస్తున్నారు. అక్కడే రూమ్ దగ్గర ఉంటూ ఆ వచ్చిన మనీని కొంచెం యాడ్ చేసి నాకు ఎప్పుడో ఒక 3-4 months అంటే నేను హైదరాబాద్ ప్లేస్ తీసుకున్నప్పుడు బ్రో మెసేజ్ చేసి ఉంటాడు ఇలా ఫుడ్ డొనేషన్ నేను చేస్తున్నప్పుడు. అప్పటి నుంచి మనీ కొంచెం గ్యాదర్ చేసుకుంటూ ఇప్పుడు ఆ బ్రో ఓన్ మనీతో చేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రోకి అయితే. అండ్ ఐలవరాజం టీమ్ అండ్ ఐలవరాజం ఫ్యామిలీ అందరి నుంచి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అసలు నిజంగా నీలాగే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వేస్ట్గా మనీ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఎక్కువ స్టూడెంట్స్ మందుకి సిగరెట్స్కి ఇట్లా సపరేట్ ఇవి అయిపోతున్నారు. వాటిలన్నిటి మనీ కొంచెం మనం ఉంచుకుంటే ఇలాంటివి చేసుకుంటే ఒక ఆకలి అనేది తీరుతుంది. ఆకలి తీర్చడంలో అంత మించి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకేటి ఉండదు కదా.
సో బ్రోకి అయితే నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే ఆ బ్రోకు ఉన్న దీనికి ఐడియాలజీకి అండ్ మైండ్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మా ఐలారాజన్ టీమ్ అండ్ ఐలారాజన్ ఫ్యామిలీ అందరి నుంచి థ్యాంక్ యూ సో మచ్.